ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలకొన్నటువంటి ఆ సుదీర్ఘమైన యుద్ధం ముగింపు దశకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ట్రంప్ కోటరీ నుంచి మనకి వస్తున్నటువంటి సమాచారం ఇది. ట్రంప్ స్వయంగా ప్రకటించారు, గాజాలోని హమాస్తో సహా ఇతర సాయుధ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరాయుధీకరణకి, అంటే ఆయుధాలు విడిచిపెట్టేయడానికి అంగీకరించాయి. వాటితో పాటుగా మరికొన్ని అంశాలకు కూడా అంగీకారం తెలిపాయి. కనుక ఇకపై గాజా అంటే ఈ హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ అనే యుద్ధ వాతావరణం ఉండదు అని చెప్పి సంతృప్తిని వ్యక్తపరుస్తూ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, ప్రకటించాడు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు గాజా నుండి వెనక్కి వెళతాయని కూడా చెప్పారు. యాక్చువల్గా బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు సద్దుమణగడానికి ట్రంప్ ఏర్పాటు చేశాడు బోర్డ్ ఆఫ్ పీస్. ఇందులో భాగంగా వచ్చినటువంటి ఒప్పందం ఇది. ఒక 20 పాయింట్లు ప్రతిపాదించారంట. అవన్నిటికీ కూడా ఓకే అన్నారంట ఈ హమాస్ గ్రూప్ వాళ్ళు. అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి తీవ్ర ఘర్షణలకు ఈ ఒప్పందంతో ముగింపు పడనుంది. ఆయుధాలు వదిలేయడానికి హమాస్ అంగీకరించడం చరిత్రాత్మక ముందడుగు అని ట్రంప్ ట్రూత్ ఖాతాలో పేర్కొన్నారు. ముఖ్యమైనటువంటి షరతులు ఏమిటి అంటే, ఒప్పందం కుదిరినటువంటి 72 గంటల లోపల హమాస్ తన బందీలందరినీ కూడా విడుదల చేయాలి. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి 250 ఖైదీలను, అలాగే 1700 పైచిలుకు మంది సాధారణ పౌరుల్ని విడుదల చేస్తుంది. అలాగే ఇకపై గాజా పాలనలో హమాస్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండదు. పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దాని ఆయుధ వ్యవస్థల్ని, సొరంగాల్ని అన్నిటినీ కూడా ధ్వంసం చేయాలి. అలాగే గాజాలో ఇకపై అంతర్జాతీయ పాలన మొదలవుతుంది. ఈ సమయంలో పాలస్తీనా అథారిటీలో కొన్ని సంస్కరణలు అమలు చేసి భవిష్యత్తులో గాజా బాధ్యతల్ని తీసుకునేలాగా వారిని సిద్ధం చేస్తారట. ఈ విధంగా ఈ ఒప్పందంతో యాక్చువల్గా 9 నెలల క్రితం స్టార్ట్ అయ్యింది ఈ చర్చలు. ఇవన్నీ ముఖ్యంగా దాన్ని ఏమంటారు, ఈ బోర్డ్ ఆఫ్ పీస్ని ఏర్పాటు చేసి, సో దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ ఒక కొలికి వచ్చి గాజాలో శాశ్వత శాంతి, భద్రత దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ మనం అయితే హమాస్ని నమ్మే అవకాశమే లేదు. హమాస్ని మనం నమ్మినా ఇజ్రాయెల్ నమ్మదు. సో ఏదో ఒక దశలో ఇది బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఆ ఇరాన్కు ఉన్నటువంటి ప్రాక్సీ దళాల్లో ఈ హమాస్ ఒకటి, హూతీలు ఉన్నాయి. హమాస్ ఆగితే హూతీ ఆగుద్దా, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, చాలా రూపాలని పొంది ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి గ్రూపులు. వాటన్నింటికీ ఒకటే టార్గెట్ ఇజ్రాయెల్. హమాస్ ఒక్కటి సైలెంట్ అయిపోతుందా? కానీ చూద్దాం. గాజా వరకు సమస్య సాల్వ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.